వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెస్ట్ విషయాలు అనేవి తెలుసుకుందాం. చూడండి, ఈరోజు టాపిక్ వచ్చి భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య వాణిజ్య ఒప్పందాలు. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య వాణిజ్య ఒప్పందం అనేది జరగబోతుంది. అదేంటంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీన్ని ఎఫ్టీఏ అంటారు. అసలు ఎఫ్టీఏ అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. దీన్ని మనకి తెలుగులో వచ్చి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది కుదిరిపోతుంది. ఒకవేళ ఈ ఒప్పందం అనేది కుదిరితే ఏంటి లాభమే లేదా ఏంటి ఉపయోగం అంటే చూడండి, భారత్ నుంచి ఏ అయితే ఎగుమతి అవుతాయో ఆ వస్తువుల మీద లేదా ఆ వస్తువులపై 100% సుంకాలు అంటే టారిఫ్లు అనేవి తొలగించబడతాయి. మనం న్యూజిలాండ్కి ఏవైతే వస్తువుల్ని ఎగుమతి చేస్తామో వాటి మీద 100% అనేది టారిఫ్లు అనేవి తొలగించబడతాయి. భారతీయ వస్తువులకు న్యూజిలాండ్లో దీనివల్ల ఏమవుతుంది అంటే భారతీయ వస్తువులకు న్యూజిలాండ్ మార్కెట్లో భారీగా డిమాండ్ పెరగటంతో పాటు రెండు దేశాల మధ్య ఏమవుతుందంటే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. న్యూజిలాండ్కి సంబంధించి కొన్ని విషయాలు అనేవి చూద్దాం. చూడండి, ఇది ఎక్కడ ఉందంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది ఓషియాని ఖండంలో అనేక ద్వీపాల్లో ఒకటి. ఈ న్యూజిలాండ్ అనేది రెండు భాగాలకు విభజింపబడుతుంది కదా. ఏంటి? ఒకటి ఉత్తర ద్వీపం, రెండు దక్షిణ ద్వీపం. ఈ రెండిట్లుగా విభజింపబడే ఈ రెండింటిని కుక్ జలసంధి అనేది వేరు చేస్తుంది. న్యూజిలాండ్ రాజధాని వచ్చి వెల్లింగ్స్టన్. న్యూజిలాండ్ ప్రసిద్ధ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉంది. ఇక్కడ ఏంటంటే తరచుగా భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ న్యూజిలాండ్లో ఒక అత్యున్నత శిఖరం అనేది ఉంది. ఆ శిఖరం పేరేంటంటే మౌంట్ కుక్. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 12,316 అడుగులు. ఇది 12,316 అడుగులు ఎత్తుతో ఏంటంటే న్యూజిలాండ్లోనే ఎత్తైన శిఖరంగా ఉంది. మరి అగ్నిపర్వతాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి అగ్నిపర్వతం అంటే మౌంట్ రువాపెహు అనే ఇక్కడ ఒక అగ్నిపర్వతం అనేది కూడా ఉంది. మరి సరస్సులు కూడా ఏమన్నా ఉన్నాయంటే లేక్ టౌపో, ఇది దేశంలోని అతిపెద్ద సహజ సరస్సు. ఇవి న్యూజిలాండ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి బర్నవాపరలో పెరుగుతున్న కృష్ణ జింకలు. అసలు ఈ బర్నవాపర అనేది ఏంటిది, ఎక్కడుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఒకప్పుడు చూడండి, ఈ ప్రాంతంలో అంతరించిపోయే స్థితికి చేరుకున్నటువంటి కృష్ణ జింకలను రక్షించేందుకు ఏంటంటే ఛత్తీస్గఢ్ అటవీ శాఖ ప్రత్యేక చర్యలను చేపట్టింది. 2018లో ప్రారంభించిన రీఇంట్రడక్షన్ ప్రోగ్రాం. రీఇంట్రడక్షన్ అంటే ఏంటి? మళ్ళీ ప్రవేశపెట్టడం. అంటే మళ్ళీ కృష్ణ జింకలను ప్రవేశపెట్టడం ద్వారా కృష్ణ జింకల జనాభా అనేది పెరిగిందనమాట. అందుకని ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అసలు కృష్ణ జింకల గురించి చూద్దాం. ఇవి ఎక్కడ ఉంటాయి, వీటిని ఏ స్టేట్లు కృష్ణ జింకను తమ రాష్ట్ర జంతువుగా ప్రకటించుకున్నాయనేవి చూద్దాం. సాధారణంగా ఇవి ఎక్కడ నివసిస్తాయంటే బహిరంగ గడ్డి భూములను, పొడి పొద ప్రాంతాలను, తక్కువ అటవీ సాంద్రత కలిగిన ప్రాంతాలలో ఇవి కృష్ణ జింకలు అనేవి నివసిస్తూ ఉంటాయి. మరి కృష్ణ జింకలను ఏ రాష్ట్రాలు తమ రాష్ట్ర జంతువుగా స్వీకరించాయంటే ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఈ 3 రాష్ట్రాలు అనేవి తమ రాష్ట్ర జంతువుగా ప్రకటించుకున్నాయి. ఈ కృష్ణ జింకలకి ఏమైనా ప్రత్యేక లక్షణాలు కానీ వాటి ఆకృతి ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం. మరి మగ జింకలకి ఆడ జింకలకి తేడా ఏంటి అంటే మగ జింకలు వచ్చి ముదురు రంగు అంటే నలుపు లేదా ముదురు గోధుమ చర్మాన్ని కలిగి ఉండి పొడవైన సురిటి ఆకారపు కొమ్ములను కలిగి ఉంటాయి. మరి ఆడ జింకలు లేదా చిన్న వయసులో ఉన్నటువంటి మగ జింకలు ఏ రంగులో ఉంటాయంటే పసుపు గోధుమ రంగులో ఉంటాయి. ఆడ జింకలకి ఏంటంటే సాధారణంగా కొమ్ములు ఉండవు. మగ జింకలకైతే పొడవైన సురుటి ఆకారపు కొమ్ములను కలిగి ఉంటాయి. సురుటి ఆకారపు కొమ్ములను కలిగి ఉన్నటువంటి ఈ జంతువుని ఏంటంటే మనం రాష్ట్ర జంతువుగా ప్రకటించుకున్నారు. ఎక్కువ వేగంగా పరిగెట్టడం వలన ఇవి ఏంటంటే శత్రువుల నుంచి కాపాడుకుంటాయి. మరి సాధారణంగా ఇవి ఎలా నివసిస్తాయంటే గుంపులుగా నివసిస్తాయి. ఒక్కో గుంపులో సుమారు 5 నుండి 50 జింకల వరకు ఉంటాయి.
నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి అభిలేఖ్ పటల్ పోర్టల్ను ఆవిష్కరించినటువంటి కేంద్రం. అసలు అభిలేఖ్ పటల్ అంటే ఏంటి? ఇది ఒక వెబ్ పోర్టల్. వేటిని ఉద్దేశించింది అంటే ఇది చూడండి, డిజిటల్ ఇండియాలో భాగంగా చరిత్రను డిజిటలైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశోధకులు కానీ, విద్యార్థులకు కానీ, పౌరులకు కానీ ఉచితంగా అందించడానికి ఈ వేదికను రూపొందించారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అంటే NAI సేకరించి భద్రపరిచినటువంటి కోట్లాది చారిత్రక రికార్డులను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావటమే ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం. అసలు చూడండి, ఈ అభిలేఖ్ పటల్ పోర్టల్ యొక్క ముఖ్య అంశాలు లేదా దీనికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. దేనికి సంబంధించింది అంటే ఇది నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా యొక్క రెఫరెన్స్ మీడియా మరియు డిజిటలైజ్ చేసిన సేకరణలను ఇంటర్నెట్ ద్వారా పొందేందుకు రూపొందించిన పూర్తి స్థాయి వెబ్ పోర్టల్. అంటే ఇది ఒక వెబ్ పోర్టల్ అని చెప్పొచ్చు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన సుమారు 7 మిలియన్లు అంటే 70 లక్షల చారిత్రక రికార్డులను ఎటువంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా సులభంగా యాక్సెస్ చేసే వీలును కల్పించడం. అసలు ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇందులో బ్రిటిష్ కాలం నాటి పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, పురాతన మ్యాపులు, ప్రైవేట్ పేపర్లు, మైక్రోఫిలిం వంటి సమాచారం అనేది ఇందులో ఉంటుంది. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. అసలు ఇది ఎప్పుడు స్థాపించారు, ఏ పేరుతో స్థాపించారు అనే విషయాలు అనేది చూద్దాం. దీనిని 1891 మార్చి 11న కోల్కతాలో ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్మెంట్ పేరుతో స్థాపించారు. అసలు ఏంటిది అంటే ఇది దక్షిణ ఆసియాలోని అతిపెద్ద ఆర్కైవ్ రిపోజిటరీ అంటే రికార్డులే నిధి అంటాము. మరి దీని యొక్క విధులు ఏంటి, అది అసలు ఇది ఏం చేస్తుంది అంటే భారత ప్రభుత్వం ఉపయోగించినటువంటి పాత రికార్డులను భద్రపరచడం మరియు వాటిని ఏంటంటే పండితులకు లేదా నిర్వాహకులు, సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉంచడమే దీని యొక్క బాధ్యత. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్. ఇది దేనికి సంబంధించింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే మరి ఈ ఆపరేషన్ చేపట్టింది ఎవరు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ ప్రభుత్వం అనేది ఈ ఆపరేషన్ను చేపట్టింది. అసలు ఈ ఆపరేషన్ దేనికి అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలోని అంటే మణిపూర్, మిజోరాం ప్రాంతంలో ఉన్నటువంటి బనీ మనిషే తెగకు చెందిన బనీ మనిషే అనేది ఒక తెగ. ఈ తెగకు చెందిన ప్రజలను తమ దేశానికి తరలించడానికి చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆపరేషన్లో భాగంగా ఏంటంటే 2026 ఏప్రిల్ చివరిలో మొదటి విడతలో దాదాపు 240 నుంచి 250 మందిని మణిపూర్ నుండి ఢిల్లీ మీదుగా అంటే ప్రత్యేక విమానంలో వీరిని ఎక్కడికి తరలిస్తారంటే టెల్ అవీవ్కు తరలించారు. అసలు ఈ బనీ మనిషి అంటే ఏంటి, ఎవరు అంటే చూడండి, వీరు ఈశాన్య భారతదేశంలో నివసిస్తున్నటువంటి షిన్లంగ్ తెగ ప్రజలు. వీరు ఏమనుకుంటారంటే తమను తాము ఇజ్రాయెల్ యొక్క కోల్పోయిన తెగ వారసులుగా భావిస్తారు. అంటే కోల్పోయిన తెగ అంటే లాస్ట్ ట్రైబ్. చూడండి, ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం 2026 చివరి నాటికంటే సుమారు 1200 మందిని, అదేవిధంగా 2030 సంవత్సరం నాటికి ఈ మిగిలిన వారిని ఏం చేయాలంటే ఇజ్రాయెల్కి తరలించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మరి ఈ బనీ మనిషి తెగవారు ఎవరు, అసలు ఎలా వచ్చింది అంటే భారతదేశంలోని వీరిని షిన్లంగ్ అని పిలుస్తారు. వీరు టిబెట్ బర్మన్ జాతికి చెందిన చిన్ కుకీ మరియు మిజో సమూహాల సభ్యులు. క్రీస్తుపూర్వం 722లో అస్సిరియన్ సామ్రాజ్యం బహిష్కరించిన ఇజ్రాయేల్ యొక్క 10 తెగలలో ఒకటైన మనిషే వారసులుగా వీరు తమను తాము చెప్పుకుంటారు. మరి భారతదేశానికి ఎలా వచ్చారు అంటే చూడండి, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ మరియు చైనా మీదులుగా కొన్ని శతాబ్దాల కిందట వీళ్ళు వచ్చారని 300 నుంచి 500 ఏళ్ల క్రితం వీరు ఈశాన్య ప్రాంతాలకు చేరుకున్నారని చరిత్రకారులు అనేది భావిస్తారు. మరి వీరు ఏ మతాన్ని స్వీకరిస్తారు, ఎవరిని పూజిస్తారు అంటే వీరు క్రైస్తవ మతం నుంచి తిరిగి యూదు మతంలోకి మారారు.
ఇవి ఏప్రిల్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విషయాలు. రిమైనింగ్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.